వద్దనేసి అంతనే ప్రార్థిస్తున్నాను సార్. రైట్ శ్రీనివాసరావు గారు. మస్తాన్ రావు గారు, సంవత్సరం క్రితం అనుకుంటా అమరావతిలో పెట్టుబడులకు సంబంధించి కూడా ఈఎస్ శర్మ గారు స్పందించారు, ఒక లేఖ రాశారు. అప్పుడు కూడా ఉత్తరాంధ్ర రాయలసీమలో అసమానతలు వస్తాయి, ఏదైతే అంటే ఇక్కడ ఎయిర్ కండిషన్లు కన్స్ట్రక్షన్స్ అవి కాదు కావాల్సింది, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే బాగుంటుంది అన్నట్టుగా అప్పట్లో ఒక లేఖ రాశారు. అది సంచలనమైంది. ఇప్పుడు మళ్ళీ గూగుల్ డేటా సెంటర్కి భూములు ఇవ్వడం తొందరపాటేమో ఆలోచించుకోండి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి మస్తాన్ రావు గారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా. ఇప్పుడు మన పరిశ్రమలకి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే సుప్రీంకోర్టు 2012లో ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక స్పష్టమైన మార్గదర్శకాలు ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించి జారీ చేస్తుంది. అదేంటంటే మార్కెట్ వాల్యూకి సంబంధించి ఒక 10% ఎక్కువ ఉండాలి ఇలాంటి సంస్థలకు ఇచ్చేటప్పుడు అనేది ఆ గైడ్ లైన్స్ యొక్క సారాంశం. అంటే ఎవరు సూచించినట్టు వాళ్ళు ప్రజలకు చెందిన భూముల్ని ప్రభుత్వం తరఫున వాళ్ళు పబ్లిక్ వాళ్ళకి రక్షణగా ఉండాల్సిన వాళ్ళు ఈ విధంగా అలాట్ చేసుకుంటూ పోతే కుంభకోణాలకు అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో మార్గదర్శకాలు జారీ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే అది సుప్రీంకోర్టు ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది అనేది నేను చెప్పాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఏంటంటే ఓ పక్కన జాతీయ పార్టీ అయిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అప్పుడు విభజించేటప్పుడు మనకి ప్రత్యేక హోదా ఇస్తాము, దీన్ని ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తామనే ఉద్దేశంతో హామీలు ఇచ్చే ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అదేవిధంగా ఒక 5 సంవత్సరాల పాటు లేదా 10 సంవత్సరాల పాటు పరిశ్రమలకు సంబంధించి ప్రత్యేక రాయితీలు ఇస్తాము, వాళ్ళకి కొన్ని రాయితీలు ఇవ్వడం ద్వారా పరిశ్రమల స్థాపన అనేది అత్యధిక మంది పారిశ్రామికవేత్తలు అట్రాక్ట్ అవడానికి వీలుంటుంది అనేది చెప్పిన మాట వాస్తవం. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కొంతకాలం, ఆ తర్వాత బీజేపీ కూడా ఉంది, బీజేపీ మూడోసారి కూడా వచ్చింది. ఆ రాయితీలు ఊసు కానీ ప్రత్యేక హోదా యొక్క ఇది కానీ లేదు. అప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు రెండోసారి తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పారిశ్రామికవేత్తలను అట్రాక్ట్ చేయడానికి కొంత సులభతరంగా అనుమతులు ఇవ్వడంతో పాటు ల్యాండ్ అలాట్మెంట్స్ కూడా కొంత తగ్గించి ఇస్తున్న మాట వాస్తవం. దీనికి సంబంధించి చూస్తే మనకి టీసీఎస్ కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ, అదేవిధంగా కాగ్నిజెంట్, అదేవిధంగా చెప్తే ఇన్ఫోసిస్, ఇట్లాంటి సంస్థలు ఇవన్నీ ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు ఒక రకంగా. ఇవి మన రాష్ట్రంలో అడిగిడాలంటే వాళ్ళని ఏదో విధంగా అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కాకపోతే వేరే చోట అయినా కూడా వాళ్ళని పరిశ్రమలకి పెట్టమని చెప్పేసి ఇన్వైట్ చేసే రాష్ట్రాలు చాలా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు మనం ఏదైతే చర్చ తీసుకున్నామో గూగుల్ డేటా సెంటర్ కానీ, లేదంటే టీసీఎస్ కానీ, లేదంటే కాగ్నిజెంట్ కానీ, ఇవి ప్రఖ్యాతమైన సంస్థలు కాబట్టి వీళ్ళకి చాలా తక్కువ ధరకి అవసరమైతే ఉచితంగా కూడా ఇచ్చే పరిస్థితి. అంటే ఒక పేరుకి ఏంటంటే ఒక ఒప్పందం లీజ్ కానీ ఏదన్నా గవర్నమెంట్ ల్యాండ్స్ అలాట్ చేయాలంటే అంతా ఎంతో కొంతకు అలాట్ చేయాలి కాబట్టి అది పైసా అని పెడుతున్నారు, లేకపోతే రూపాయి అని పెడుతున్నారు, అట్లా పెడుతున్నారు. అయితే నేనేమంటానంటే అవశేష ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు అనేవి రావటం మన విద్యార్థులు కానీ ఎవరైతే లక్షలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, మామూలు గ్రాడ్యుయేట్స్ కానీ, లేదా పాలిటెక్నిక్ నుంచి కానీ వస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కల్పన అనేది ఇక్కడ కష్టసాధ్యంగా మారుతున్న పరిస్థితుల్లో ఇట్లాంటి సంస్థలు ప్రోత్సహించడంలో తప్పు లేదనేది పాయింట్. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉంటుందా, తెలుగుదేశం పార్టీ ఉంటుందా, కూటమి ప్రభుత్వం ఉంటుందా, జనసేన, బీజేపీ కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే టీసీఎస్ లాంటి సంస్థలు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే ఆ చుట్టుపక్కల కూడా వేరే అట్లాంటి సంస్థలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో బయటకు వస్తున్న వాళ్ళందరూ కూడా అటు బెంగళూరు, హైదరాబాదో లేకపోతే విదేశాలకు వెళ్ళిపోవటం లేకుండా ఇక్కడే వాళ్ళకి ఉద్యోగం అనేది దొరికే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనకి శర్మ గారి లెటర్ విషయానికే వద్దాం. గూగుల్ డేటా సెంటర్ అనేది ఇక్కడికి రావటం, గూగుల్ వాళ్ళు ఇక్కడికి రావటం అనేది ఖచ్చితంగా అది ప్రతిష్టాత్మకమైంది. ఎందుకంటే మనం చూసాం, అంటే చంద్రబాబు నాయుడు అని కాదు, యాక్చువల్గా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో అక్కడ హైటెక్ సిటీ శంకుస్థాపన జరిపిన ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆయన ఎంకరేజ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వాటికి సంబంధించి రాయితీలు ఇవ్వడం వల్ల ఇక్కడ ఈ రోజు అక్కడ చూస్తే అక్కడ మన ఐటీ సంస్థలకి చిరునామాగా ఏ విధంగా మారింది బెంగళూరు తర్వాత ఇక్కడ చూస్తాం. అలాంటప్పుడు ఇప్పుడు హైకోర్టు కూడా రీసెంట్ గా చూస్తే టీసీఎస్ కి సంబంధించి నాకు తెలిసి నేను చెప్తాను, టీసీఎస్ కి సంబంధించి ప్రొటెక్షన్ సొసైటీ ఫర్
ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రైట్స్ అని ఆయన అధ్యక్షులు నక్కా నమ్మి ఆయన పిటిషన్ వేశారు. టీసీఎస్ కి 99 పైసలు చొప్పున 21 ఎకరాలు విశాఖపట్నంలో కేటాయించడం ఏందని చెప్పేసి ఏప్రిల్లో వేసిన పరిస్థితి. వేస్తే హైకోర్టు ఏమందంటే ఇలాంటి చెప్పండి సార్. లేదు చెప్పండి సార్ చెప్తున్నారా? లేదు చెప్పండి. అంటే మరి సమస్య ఏంటంటారు ఇక్కడ? ప్రధాన 529 కోట్ల స్థలాన్ని ఆ విధంగా నామినల్ ప్రైస్ కి ఇవ్వటం ఏంటి సార్? నామినల్ ప్రైస్ కి ఇవ్వటం ఏంటి అని చెప్తా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి సంస్థలకి రావటంలో అలా తక్కువకి ఇవ్వటంలో తప్పు లేదనేది కూడా హైకోర్టు దాని మీద స్టే కానీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి కానీ నిరాకరించింది. అంటే హైకోర్టు కూడా ఏం చెప్తుందంటే ఇట్లాంటి సంస్థలకి అంటే ఊరు పేరు లేని సంస్థలకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం ఇచ్చినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా. ఇప్పుడు మనం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్తారు వరుస అనే సంస్థకి ఇచ్చారనేది. ఆయన యాక్చువల్గా లోకేష్ గారు దానికి సంబంధించి రీసెంట్ గా ల్యాండ్ అలాట్మెంట్స్ కి జరిగినప్పుడు చర్చ జరిగినప్పుడు శాసన మండలిలో స్పష్టంగా చెప్పారు, వరుస అనే సంస్థకి కనుక నేను తక్కువకి పైసా కనుక ఇచ్చినట్టుంటే నేను రాజీనామా చేస్తానన్నారు. లేదు మేము టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ అవి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు కాబట్టి వాటికి మేము తక్కువకి ఇస్తున్నాము, దానిలో వాస్తవం కూడా ఉంది, అట్రాక్ట్ చేయాలంటే అన్నారు. ఇంకోటి రేపు నవంబర్ 14-15 తేదీలో విశాఖపట్నంలోనే మళ్ళీ మనం పెట్టుబడుల సదస్సు పెడతా ఉన్నాం. దానికి సంబంధించి మంత్రులు కూడా ఇప్పుడు దక్షిణ కొరియాలో అక్కడ పర్యటిస్తా ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ లెటర్లు రాయటము ఇట్లాంటి అనారోగ్యకర వాతావరణం ఉంటే పారిశ్రామికవేత్తలు కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా నేననేది ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అట్రాక్షన్ గా వాళ్ళకి రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానిలో ప్రజలకు సంబంధించిన ఏదైనా ఆస్తి దుర్వినియోగం జరిగితే దాని మీద మనం దాన్ని ఏం చేస్తున్నారు అనొచ్చు, లేకపోతే వాళ్ళకి ఎప్పుడు లోపల వాళ్ళ ఉద్యోగాలు కల్పన చేస్తారని అడగటంలో కూడా తప్పు లేదు. కానీ అసలు వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ తప్పు అనేది అది పారిశ్రామికవేత్తలకి ఒక బెదిరింపు లాగా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ అలాట్మెంట్ ఇంకో ప్రభుత్వం రద్దు చేసుకుంటా పోతే ఇక పరిశ్రమలకి స్థాపించే వాళ్ళు కూడా కరువు అయ్యే అవకాశాలు ఉంటాయనేది నేను చెప్తాను. ఏంటంటే ఆయన ఈ లెటర్లు రాసే అతను ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉపాధి లేక కరువు అవుతున్నారు. దాని గురించి ఏం ఆలోచిస్తారు? ఒక్క నిమిషం మరి గూగుల్ లాంటి దిగ్గజ సంస్థని ప్రోత్సహిస్తే వచ్చేటువంటి సమస్య ఏంటి? వెంకటరమణ గారు ఏదో చెప్తున్నారు, చూద్దాం. వెంకటరమణ గారు చెప్పండి. గూగుల్ లాంటి సంస్థ అమెరికాలో ఇండియానాపోలిస్ నగర ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? మత్తంరావు గారు చెప్పినట్టు ఇక్కడ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ స్కాలర్స్ చాలా మంది ఉంటారు. ఎవరికైనా స్థానిక ఉద్యోగం ఇస్తారండి? ఎవరు చెప్తున్నారు? ఎవరు టాలెంట్ ఉంటే వాడికి వస్తుంది అంతే తప్ప. కానీ ఏదో గూగుల్ పెట్టాడు మా ఇంటి పక్కన ఉంది కదా నాకు ఉద్యోగం రాదు, ఎవరు చెప్పారు అది? నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీలో స్కాలర్. దయచేసి ఎవరో ఫలాన్ని ఒక రైతులు పండించుకునే ఫలాన్ని తీసుకుంటే 99 పైసలకి ఇచ్చిస్తే అది ఏమైపోతారు సార్? కనీసం మానవతా. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చెప్తాను, మీరు మాట్లాడతారో మాట్లాడతాను, చెప్పండి సార్. వినండి. ఎందుకంటే మేము అభివృద్ధి కాదు 99 పైసలకి ఇచ్చి ఈ రోజు లక్షలాది ఎకరాల భూములు తీసుకుంటే ఇప్పుడు దళితుల భూములు మీకు అవసరం అండి? దళితుల భూములు తీసుకుంటారా? మీకు ఏది పరిశ్రమ వచ్చినా ఎక్కడ రోడ్లు వచ్చినా సరే దళితుల భూముల మీద పడిపోతారా మీరు? పెద్దలు ఎవరైతే ఉన్నారో భూస్వాములు ఎవరున్నా అక్కడ ఈ పరిశ్రమలు దళితుల భూముల్లోనే పరిశ్రమలు ఈరోజు సుమారు ఎవరైనా ఈ కొట్టాలనుకుంటే మీరే చెప్తారు, దళితుల భూములు లాక్కుంటారు, పడేస్తారు. ఏంటి సార్ ఇది? ఈ ప్రభుత్వాలు ఏమవుతాయి? దళితుల భూములు దళితులు. రైట్ వెంకటరమణ గారు, ఒక్కసారి మీది సిగ్నల్ చెక్ చేసుకోండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్రైమ్ డిబేట్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనిపై డిబేట్ కంటిన్యూ చేద్దాం.